వంట నూనెల ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుండటంతో సామాన్య మధ్యతరగతి ప్రజలపై పెనుభారం పడుతోంది. 15 రోజుల క్రితం కిలో 100 రూపాయలు ఉన్న వంట నూనె ధర 30 రూపాయల వరకు పెరిగిపోయింది. దీంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దసరా, దీపావళి పండగ సీజన్లో నూనె ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉందని వ్యాపారులు అంచనా వేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పెరిగిన వంట నూనె ధరలపై సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. వంటింటి నూనె ధరలు పెరిగిపోతున్న నేపథ్యంలో సామాన్య మధ్యతరగతి ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి అంటున్నారు. చిన్న కుటుంబానికి కూడా నూనె ధరలు పెరిగిన కారణంగా 500 నుంచి 1000 రూపాయల అదనపు భారం ప్రతి నెల పడే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గడిచిన వారం 10 రోజులుగా కూడా నూనెల ధరలు, అన్ని రకాల వంట నూనెల ధరలు సుమారుగా 20 నుంచి 30 రూపాయల మేర పెరిగిన పరిస్థితుల నేపథ్యంలో ప్రజానికమంతా కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం చూడొచ్చు. అన్ని రకాల వంట నూనెలకు సంబంధించి ధరలన్నీ కూడా పెరిగిపోయాయి. ప్రస్తుతం అయితే మనం దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని చెప్తా ఉన్నారు. మనతో మాట్లాడేందుకు కొంతమంది వినియోగదారులు ఉన్నారు. ఎట్లా ఉంది అసలు నూనెల ధరలు పెరుగుతూ ఉన్నాయి? పక్షం రోజుల క్రితం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? పక్షం రోజుల కింద 103 ఉన్న ఆయిల్ ప్యాకెట్ ఇప్పుడు సరాసరిగా 125 రూపీస్ అయిందండి. సగటున ఒక చిన్న ఫ్యామిలీకి 4 నుంచి 5 ప్యాకెట్లు పడతాయి. అంటే ఈ లెక్కతోని ఒక 150-200 మధ్యలో అదనంగా భారం పడుతుంది కేవలం నూనె మీదనే. అసలే కూరగాయల ధరలు మండిపోతూ ఉన్నాయి. దానికి తోడు ఈ ఆయిల్ కూడా మండిపోతున్నాయి. రాబోయే రోజులు పండుగ రోజులు, ఇప్పుడు దసరా వస్తుంది, దీపావళి వస్తుంది. అప్పటికి కూడా స్థిమితంగా ఉండకపోతే, ఈ నూనె ధరలు స్థిమితంగా ఉండకపోతే పిండి వంటల మీద కూడా చాలా భారం పడుతుంది. తద్వారా పండుగని కూడా సంతోషంగా ఎంజాయ్ చేసే పరిస్థితి లేదండి. ఈ అకస్మాత్తుగా పెరిగిన ఈ ఆయిల్ ధరలు పెరగడం వల్ల కొంచెం మధ్యతరగతి జీవితాల మీద నడి విరిచినట్టే అయిందని నేను భావిస్తున్నాను. అంటే పక్షం రోజు నుంచి ధరలు పెరుగుతున్నాయి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ట్యాక్స్ పెరిగిన నేపథ్యంలోనే వ్యాపారులు, నూనెలకు సంబంధించిన వ్యాపారులు ధరలు పెంచారంటున్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు, ఎట్లా కంట్రోల్ చేయాలంటారు? ఈ నిత్యావసర వస్తువుల మీద ఖచ్చితంగా కేంద్రం కానీ రాష్ట్రం కానీ నియంత్రణలో ఉండాలని భావిస్తున్నాము. అవి నియంత్రణలో లేకుంటే ప్రతి కుటుంబం మీద ఆర్థిక భారం చాలా పడుతుంది. కాబట్టి దయచేసి కేంద్రం కానీ రాష్ట్రం కానీ ప్రభుత్వాలు కొంచెం ఆలోచించి ఈ నిత్యావసర వస్తువుల మీద ఖచ్చితంగా నియంత్రణలో ఉంచాలి. మీరు మామూలుగా అదనపు జిఎస్టీలు అన్నీ వసూలు చేస్తున్నప్పుడు కనీసం నిత్యావసర వసూలు లేకుండా ఎలా అండి అని ఒక సగటు మధ్యతరవాడిగా నేను భావిస్తున్నాను. ఈ ధరల పెరిగిన నేపథ్యంలోనే కొంత కల్తీ కూడా నూనెలో వ్యాపారం సాగుతుందని చెప్తా ఉన్నారు. దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? ఖచ్చితంగా జరుగుతుందండి. ఎప్పుడైతే అధిక ధరలు నూనెలు పెరుగుతాయో మామూలుగా సగటు మానవుడు ఏం చేస్తాడంటే కొంచెం తక్కువ ధరలో ఉన్న నూనెలు వినియోగించడానికి ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో అక్రమదారులు నూనెని కల్తీ చేసి మార్కెట్లో ప్రవేశపెట్టి విక్రయించే అవకాశాలు చాలా ఉంటాయి. తద్వారా మన వినియోగదారుడి ఆరోగ్యం కూడా ఇండైరెక్ట్లీ ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం వీటి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు వర్తకులు పేర్కొన్న పరిస్థితి. మరోపక్క చూసుకుంటే వినియోగదారులు మాత్రం ఖచ్చితంగా భారం అవుతుంది. ప్రతి కుటుంబానికి 500 నుంచి 1000 రూపాయల అదనపు భారం పడే అవకాశం ఉన్న నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. ఖచ్చితంగా ఏదైతే ట్యాక్స్ పెంచారో ఆ ట్యాక్స్ని ధరలను ఉపసంహరించుకొని ధరలను అదుపు చేయకపోతే మరింత ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొనే అవకాశం ఉందని చెప్పి వినియోగదారులు కానీ వ్యాపారులు గారు పేర్కొన్న పరిస్థితి. శ్రీనివాస్, HNTV, ఆదిలాబాద్.